కాల్పుల కలకలంతో పాకిస్తాన్లోని లాహోర్ ఉలిక్కిపడింది. భారత మోస్ట్ వాంటెడ్ లిస్టులో కరడుగట్టినటువంటి ఉగ్రవాది లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ సయీద్ కుడిభుజం అమీర్ హంజా లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు కాల్పుల వర్షం కురిపించారు. ఒక న్యూస్ ఛానల్ ఆఫీస్ ముందే జరిగిన ఈ పక్కా స్కెచ్ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. లాహోర్లోని ఒక న్యూస్ ఛానల్ కార్యాలయం నుండి బయటకు వస్తున్న సమయంలో అమీర్ హంజా వాహనంపై ముసుగు ధరించిన దుండగులు విరుచుకుపడ్డారు. పక్కా ప్రణాళికతో వచ్చిన దుండగులు అతనిపైన బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి మాయమయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న హంజాను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను మృత్యువుతో పోరాడుతున్నాడని, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. అమీర్ హంజా కేవలం ఉగ్రవాది మాత్రమే కాదు, లష్కరే తోయిబా సిద్ధాంతకర్తల ఒకడు. 1980లలో హఫీజ్ సయీద్తో కలిసి ఎల్ఈటీని స్థాపించి వేలాది మంది యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించిన కీలక వ్యక్తి. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పైన జరిగిన దారుణ దాడికి ఇతనే మాస్టర్ మైండ్. అమెరికా కూడా ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి ఆంక్షలు విధించింది.